మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ నమ. మకర రాశి 2026 ఫిబ్రవరి మాసం. మరి ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళు ఇప్పుడు ఈ మకర సంక్రాంతి టైములో సూర్యోదయం ఎదురైన కానించి వీళ్ళకి అదృష్ట గడియలు ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి. మరి సూర్యుడు ఎదురయ్యే ముందే వీళ్ళు నిద్ర లేవాలి. అంటే వీళ్ళు నిద్ర లేవాల్సిన టైం ఏమిట్రా అంటే మేనుగా 4:30 నుంచి 5:30 వరకు బ్రహ్మదశ, బ్రహ్మయోగం అంటారు. ఆ గడియలో వీళ్ళు లేచి తలస్నానం చేసి వీళ్ళు ఏ కార్యక్రమైనా కూడా ఆ టైంలోనే చేసుకుంటే వీళ్ళకి చాలా వరకు కలిసి వస్తుంది. మరి ఆ టైంలో కాకుండా ఈ బ్రహ్మముహూర్తంలో కాకోకుండా వీళ్ళకి మరి 7 దాటిందిరా అంటే మళ్ళీ రాక్షస దినం అనేది వచ్చేస్తుంది. మరి ఆ టయాలలో వీళ్ళు ఏ కార్యక్రమం చేయకూడదు. దానివల్ల వీళ్ళకి డెవలప్మెంట్ కావు. అసలు కార్యక్రమం ఏమిట్రా అంటే వీళ్ళు ఎంతో ఖర్చు పెట్టుకొని ఎన్నో పూజలు చేసుకుంటూ ఎన్నెన్నో చేస్తుంటారు. కాబట్టి వీళ్ళు ఆ టయాన్ని వీళ్ళు మెయింటైన్ చేయకోకుండా ఆ ఒక టైంలో చేయాల్సింది ఇంకో టైంలో పూర్తి చేసిన దానివల్ల అది రావాల్సింది రాకోకుండా అయిపోతుంది కారణం. మరి అది రావాలి అంటే ఈ బ్రహ్మముహూర్తం టైంలోనే చేసుకోవాలి. ఆ విధంగా చేసుకునేటికైతే వీళ్ళకి అష్టౌశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. మరి ఏ కార్యక్రమం చేసినా అవలేలగా అభివృద్ధిగా కావాల్సిన యోగం అనేది ఇలా జాతక యోగంలో చాలా వరకు కనపడుతుంది. మరి మనసు శాంతి వీళ్ళకి ఎక్కువగా నిలకట ఉండదు. దానివల్ల ఇంట్లో మనశ్శాంతత కొంచెం బ్రేక్ అయిపోతుంటుంది. వ్యాపార రంగంలో కొంచెం బిగినింగ్స్లో డెవలప్మెంట్ కాకోకుండా ఉండటం, మరి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కూడా కూర్చోవాల్సిన దాంట్లో కూడా అది కూడా వాళ్ళకి కొన్ని రోజులు చేసి కొన్ని రోజులు మళ్ళీ బ్రేక్ కావటం, మళ్ళీ వ్యవసాయంలో కూడా రావాల్సినంత దగ్గరకు వచ్చి మధ్యలో బ్రేక్ కావటం, మరి చేయాల్సిన రాజకీయంలో కూడా వీళ్ళకి మార్పులు రాబోతున్నాయి. మరి ఈ రాజకీయంలో కూడా ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి పెద్ద అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది చాలా వరకు కనబడుతుంది. మరి వీళ్ళకి దిశ తిరిగే మార్గం రావాలి అంటే వీళ్ళ మీద ఉండాల్సిన 3 గ్రహాలను వీళ్ళకి శాంతవంతం చేసుకోవాలి. వీళ్ళకి ఈ 3 గ్రహాలు శాంతం కావాలంటే ఆల్రెడీ ఒక గ్రహ మీడియంలో ఉంది, ఒక గ్రహ హై లెవెల్లో ఉంది, ఒక గ్రహ డౌన్లో ఉంది. కాబట్టి ఈ 3 గ్రహాలని వీళ్ళు శాంతబద్ధంగా దాన్ని కట్టి ఏర్పాటు చేసి శాంతం చేసినట్టుగైతే మరి వ్యాపార రంగంలో కూడా కొంత బిగినింగ్స్లో కూడా ఆగిపోయినవి కూడా కొంత స్నేహ ధర్మంలో కూడా కొంచెం బ్రేక్ అయిపోయిన వాళ్ళు కూడా మనకి స్నేహంలో కూడా మళ్ళీ కొత్త స్నేహాలు కొన్ని కలిసి కొత్త విజయాలని మనకి అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది చాలా వరకు కనబడుతుంది. వీళ్ళకి మంచి రాజయోగం రాబోతుంది. వీళ్ళకి ఎన్నో రోజుల నుంచి పెళ్ళిళ్ళు కావాల్సినవి కూడా ఆగిపోయినవి కూడా ఆ పెళ్ళిళ్ళు అభివృద్ధిగా రావాల్సినవి, సక్సెస్ కావాల్సినవి కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఎటు పోదామనుకున్నా కూడా మీరు ఆచితూచి అడుగేయండి. అతి తొందరపాటు వల్ల మీకు లేనిపోయిన సమస్యలు మీకు ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. ఆ సమస్యలు మీకు రాకూడదు. మీ పక్కన ఉండవలసిన వాళ్ళు గ్రహాలు కొన్ని శక్తులు మిమ్మల్ని కొంత పీడిస్తుంటాయి. మిమ్మల్ని ఏ పని చేయనీకోకుండా, మనసు శాంతి లేకోకుండా, ఏ కార్యక్రమాన్ని ముందుకు పోనీకోకుండా కొన్ని రాక్షస గ్రహాలు మిమ్మల్ని కొంచెం వెంటాడుతుంటాయి. మరి అలాంటి వెంటాడే గ్రహాలని మీరు బంధించుకొని దాన్ని శాంత కట్టు కట్టాలి. దాన్ని శాంత కట్టు కట్టాలంటే మీ పేరు బలంలో ఎలా ఉంది ఏమిటా అనేది మీరు ముందు తెలుసుకోవాలనుకుంటే మీరు చేయాల్సిన పూజా బలం, దైవ బలం మహావిష్ణువును పూజించాలి. శ్రీ మహావిష్ణువును పూజించాలి. మహావిష్ణుతో పాటు పొద్దున్న లేచిన తర్వాత ఆ సూర్యుడికి సూర్య భగవానికి ఒక పొద్దున 10 నిమిషాల పాటు ఆ సూర్య నమస్కారం చేసుకుంటూ సూర్య నమస్కారమైన మంత్రాన్ని వీళ్ళు జపం చేయాలి. ఆ విధంగా జపం చేసినట్టుగైతే తప్పకుండా ఈ సూర్య భగవాను వల్ల వీళ్ళ మీద ఉండాల్సిన కర్మదోషాలు శాంతమవుతాయి. తర్వాత
వీళ్ళ మీద ఉండాల్సిన గ్రహ దోషాలు కూడా శాంతకట్టు అవుతాయి. మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా, ఎక్కడికి పోయినా 10 మందిలో మంచి పేరు, గౌరవము, అభిమానం సంపాదించుకుంటారు. డబ్బులు అనేది ఇలా చేతిలో నిలబడుకోకుండా పోతుంది. మెయిన్ కారణం ఎంత డబ్బు సంపాదించినా రాబడి తక్కువ, పోబడి ఎక్కువగా ఉంది. ఎవరు నమ్మినా కూడా వీళ్ళనంతా డిస్టర్మెంట్ చేస్తుంటారు. అలాగ డిస్టర్మెంటు మోసాలు చేస్తుంటారు. అలాంటి మోసాలు చేసిన దానివల్ల వీళ్ళకి మైండు, మనసు సతమతం అయిపోతుంటుంది. ఆ సతమతం అయిపోయిన కాడి నుంచి వీళ్ళు ఏ పని చేయాలన్నా ముందుకు పోలేకపోతుంటారు. చేయాలా వద్దా, చేస్తే బాగుంటుందా బాగోదా అనేటివి వీళ్ళకి ఇదే టెన్షన్లో సహజీవితం అనేది భంగం అయిపోతుంది. మరి సహజీవితం భంగం కాకూడదు అనుకుంటే మహావిష్ణుని పూజాబలం చేయాలి. ఈ సూర్యభగవాన్ని పూజాబలం చేసినట్టుకైతే అష్టకష్ట దరిద్ర దోష నివారణం అనేది శాంతం అయిపోతాయి. మనశ్శాంతి కలుగుతుంది. ముందు విధానాలను బట్టి తెలివితేటలు పెరుగుతాయి. పెద్ద పెద్ద కార్యక్రమాలు పూర్తి చేస్తారు. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా మా కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే 9959432221 ఈ నెంబర్కి మీరు ఒకసారి మాకు ఫోన్ చేసినట్టుకైతే మీ పేరును ఫలాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీరు చేసే పనులు బట్టి, మీ ఇంట్లో ఏమి జరుగుతుంది, మీ పిల్లల భవిష్యత్తు ఏమిటి, మీ పిల్లల చదువులో ప్రాబ్లం ఏమిటి, మరి మీ పిల్లలకి కళ్యాణ యోగంలో ఎందుకు బ్రేక్ అవుతుంది, మరి వాళ్ళ ఆరోగ్య సమస్యలో కూడా ఎందుకు బ్రేక్ అవుతుంది, మరి పెద్దవాళ్ళు అమ్మా నాన్న నుంచి మీకు కొంత సమస్యలు రావటం, అన్నదమ్ముల నుంచి, అక్క చెల్లెల నుంచి లేనిపోయిన సమస్యలు మీకు ఎదురు కావటం, మరి ఎన్నో రోజుల నుంచి చెడమలో అయ్యే పని కూడా కొన్ని సంవత్సరాలు కావటం, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం, కోర్టు చుట్టూ తిరగటం, లేనిపోయిన సమస్యలు కొన్ని తెచ్చుకోవటం, దీనివల్ల మీ మైండ్ డిస్టర్బెంట్ కావటం, ఇలాంటి సమస్యలతో చాలా 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 వరకు బాధపడుతూ ఉన్నారా? ఇక నుంచి మీకు మంచి యోగము, మంచి మంచి కార్యక్రమాలు, మంచి మంచి పనులు అభివృద్ధిగా రావాల్సినవి, అభివృద్ధిగా సక్సెస్ కావాల్సిన టైం మీకు మొదలైంది. మరి ఈ మొదలైనప్పుడు మీకు కావాల్సింది మంచి కోరుకుంటారా, చెడు కోరుకుంటారా? మీరు కావాల్సింది మంచి కోరుకుంటారు, చెడు కోరుకోరు. మంచి కావాలంటే మీరు చేయాల్సిన కార్యక్రమాల్లో కొంత జాగ్రత్త పడాలి. లేదు మా జీవితం ఇంతే అనుకునేట్టుగైతే మీరు వదిలేసుకోవాలి. కాబట్టి దేనికైనా మార్గము, పరమార్గం అనేది ఒకటి ఉంటుంది. ఆ మార్గంలో మీరు నడవండి, మీకు తప్పకుండా జయప్రదం అవుతుంది. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.